కనకదారకు స్వాగతం. ఈరోజు కనకదారాలో మన ప్రసాదం ఏంటి అంటే సాబుదానా కీర్తో పాటు పూరి అండి. చిన్నప్పుడు నేను సంతోష్ మాత గుడికి వెళ్ళినప్పుడల్లా మధ్యాహ్నం అక్కడ పెట్టేవాళ్ళు. మా అమ్మ కూడా రెగ్యులర్గా ఇంట్లో చేసేది. నాకు చాలా ఇష్టమైన ప్రసాదం. మరి చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద కప్పు గోధుమ పిండి బౌల్లో తీసుకున్నాను. ఇందులో ఒక 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఇదంతా మిక్స్ చేసి నీళ్లు వేసి మనం పూరి పిండి తడిపేసుకుందాం. ఫస్ట్ ఇలా మనం పూరి పిండి తడిపి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం కీర్ తయారు చేసుకుందాం. సాబుదానా అలాగే కొంచెం సేమియా వేసి కీర్ పూరితో చాలా బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ స్టవ్ మీద పాలు కాగుతూ ఉన్నాయి. ఈ గిన్నెలో ముందు నెయ్యి వేసేసుకుందాం. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసాను. ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి ఫస్ట్ వీటిని వేయించుకుందాం. ఇలా కిస్మిస్ జీడిపప్పు వేగాక తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. వీటిని తీసి పక్కన పెట్టేశాను. అదే నెయ్యిలో కాస్త సేమియా వేస్తున్నాను. ఆల్రెడీ రోస్టెడే ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి ఇలా కాస్త వేగనిద్దాం. ఒక్కసారి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం నీళ్లు వేసేసుకోవాలి. సేమియా మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న సాబుదానా కూడా వేసేసుకున్నాను. సగ్గుబియ్యం ఒక చిన్న కప్పు నానబెట్టుకున్నాను నేను. అవి కూడా వేసేసి ఈ రెండింటిని ఉడకనివ్వాలి. సాబుదానాన్ని ముందే నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి సాబుదానా తింటే మంచిగా ఎనర్జీ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం కీర్. సగ్గుబియ్యం ఇంకా సేమియా ఇలా చిక్కబడ్డ తర్వాత మనం ఇందులో పాలు వేసుకోవాలి. ఆల్రెడీ పాలు చక్కగా కాచాను నేను. ఇందులో వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత సగ్గుబియ్యం సేమియా కంప్లీట్గా ఉడికిన తర్వాతనే ఇందులో మనం తీపి వేసుకోవాలి. అయితే ఇందులో మీరు కావాలి అంటే బెల్లం పొడి వేసుకోవచ్చు. తెల్ల బెల్లం వేసుకుంటే కలర్ ఇలాగే ఉంటుంది. లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే షుగర్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఓన్లీ బెల్లంతో సాబుదానం కీర్ కావాలి అంటే మళ్ళీ నేను తర్వాత చేసి చూపిస్తాను. పూరి కాంబినేషన్తో తింటున్నాం కాబట్టి చక్కెర వేస్తే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా చేసేది. సడన్గా గుర్తొచ్చింది. ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. సో సాబుదానా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. సాబుదానా ఇంకా సేమియా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాం. చక్కెర వేసి ఇంకొక ఉడుకు రానివ్వాలి. ఇది కొంచెం మనకి చిక్కగానే ఉంటుంది. మరీ పల్చగా ఉండదు. పూరితో తింటాం కాబట్టి కాస్త చిక్కగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. చక్కెరలో ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కీర్ రెడీ అయింది. ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవడం. అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇటు సైడు పూరి ఫ్రై చేసుకుందాం. ముందు ఇలా చిన్న చిన్నగా పూరీలు చేసుకుంటున్నాం మనం. కడాయిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత పూరీని కాల్చుకోవడం. ఇలాగే పూరీలని కాల్చుకోవాలి. బౌల్లో పాయసం తీసుకుందాం. ఇక్కడేమో కమ్మటి పాయసం, అలాగే ఇలా చక్కగా పొంగిన పూరీతో పాటు పూరి ఇంకా కీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కనకదార ఛానల్లో నాకు కామెంట్లో పెట్టండి. ఇంకా మీకు చిన్నప్పుడు చేసుకున్న ఏవైనా స్వీట్స్ అయినా సరే, లేదా మీకు చాలా నచ్చిన ప్రసాదాలు ఏవైనా ఉంటే కనుక మీరు మమ్మల్ని అడగండి, మేము చేసి చూపిస్తాం. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు.
మళ్ళీ ఇంకొక ప్రసాదంతో కనకదారాలో కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.